నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతలతో పాలమూరు వలసలు అరికట్టవచ్చన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. జలసాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్రలో ఆయన పాల్గొని రైతులను కలుసుకున్నారు. ఎత్తిపోతల పథకం ఆవశ్యకతను ప్రజలకు ఆయన వివరించారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం సాధన కోసం చేస్తున్న మహాపాదయాత్ర 6వ రోజు కొనసాగింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో 13 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతోంది. మొత్తం 221 కిలోమీటర్ల మేర సాగే ఈ పాదయాత్ర ఆగస్టు 1న ముగుస్తుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని గుడిమున్కన్పల్లి, కాన్కుర్తి, మాల్రెడ్డిపల్లి, లోకుర్తి, నర్సాపూర్, అన్నసాగర్ గ్రామాల మీదుగా 6వ రోజు పాదయాత్ర సాగింది. ప్రజలు, జానపద కళాకారులు ఉత్సాహంగా యాత్రలో పాల్గొనగా వివిధ గ్రామాల్లో పాదయాత్రకు ఘన స్వాగతం లభించింది. పాదయాత్రలో రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడిన తమ్మినేని నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం అవసరాన్ని వివరించారు. ఈ ఎత్తిపోతల పథకం విజయవంతమైతే వలసలను అరికట్టవచ్చన్నారు తమ్మినేని. ఆ పథకాన్ని అమలు జరిగితేనే ఈ ప్రాంతం 3 నియోజకవర్గాలు కూడా సాగునీళ్ళు అందే అవకాశం ఉందని ప్రభుత్వానికి హెచ్చరిక చేసే దానికోసం ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని మార్పించి యథావిధిగా ఈ పథకాన్ని అమలు జరిపించే దానికోసం ఈ పాదయాత్ర జరుగుతోంది. ఈ పాదయాత్ర ఇప్పటికే 6వ రోజుకు చేరింది. అనేక గ్రామాల్లో వందలాది మంది ప్రజలు గ్రామాలంతా కదిలి ఈ పాదయాత్రకు స్వాగతాలు చెప్తున్నారు, ఆమోదిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. తప్పనిసరిగా ఈ ప్రాజెక్ట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈ పాదయాత్రలో జన ప్రభంజనం చూస్తే తప్పనిసరిగా పాలమూరులో 1వ తేదీ బహిరంగ సభ జరిగే నాటికే ప్రభుత్వం ఖచ్చితంగా దిగి రావాలని, ఖచ్చితంగా దిగొచ్చే అవకాశం ఉందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఈ పాదయాత్రలో తమ్మినేనితో పాటు బీజేపీ, టీడీపీ నేతలు పాల్గొంటున్నారు. మరోవైపు ఈ యాత్రకు ప్రజల నుండి కూడా స్పందన బాగానే ఉందంటున్నాయి సిపిఎం శ్రేణులు.